श्रीगुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमां मादाब्रह्मानन्दमयी पर्यन्तां వందే గురుపరంపరాం. సద్గురుమూర్తి అయినటువంటి మన బ్రహ్మం అమ్మగారి ప్రేరణతో పూర్తి అద్వైత జ్ఞానబోధ పూర్వకమైనటువంటి అష్టావక్ర గీత గ్రంథాన్ని మనం అధ్యయనం చేద్దాం. కేవలం అద్వైత జ్ఞానాన్ని నిష్కర్షగా బోధించేటువంటి ముఖ్యమైన గ్రంథాల్లో అష్టావక్ర గీత, అవధూత గీత, రుభుగీత అనేటువంటివి ఈ మూడు గీతలు పెద్దలు ఉదహరిస్తారు. అందులో మనం అష్టావక్ర గీతలో ఎటువంటి జ్ఞానం బోధించబడిందో దాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఈ అష్టావక్ర గీత 20 అధ్యాయాలు 298 శ్లోకాలతో కూడి ఉన్నది. ఇది మహాజ్ఞాని అయినటువంటి అష్టావక్ర మహర్షి చేత జనక మహారాజుకి ఉపదేశింపబడినది. అష్టావక్ర మహర్షి ఎటువంటి మహాజ్ఞానియో జనక మహారాజు కూడా సాధన చతుష్టయ సంపత్తితో కూడి ఉన్నటువంటి తీవ్ర ముముక్షుత్వంతో జిజ్ఞాసతో ఉన్నటువంటి చక్రవర్తి జనక మహారాజు. ఆయన అంతటి గొప్ప జ్ఞాని కాబట్టే భగవద్గీతలో కూడా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జనకుడి యొక్క పేరుని ఉదహరించారు. కర్మణైవ హి సంసిద్ధి నాస్థిత జనకాదయ అని, జ్ఞానవంతమైనటువంటి కర్మానుష్ఠానం వలనే జనకుడు వంటి మహారాజులు సిద్ధి పొందినారు అని జనకుడిని ఒక ఉదాహరణగా మనకి పరమాత్మ భగవద్గీతలో ఉదహరించారంటే ఆ జనక మహర్షి కూడా అంతటి గొప్ప జిజ్ఞాసు జ్ఞాని. సుఖమహర్షికి కూడా తరువాత జ్ఞానబోధ చేసినటువంటి సద్గురువు. యాజ్ఞవల్కుల వంటి ఎంతోమంది మహర్షులను సేవించినటువంటి జిజ్ఞాసు చక్రవర్తి. మొదటగా ఆయన అష్టావక్ర మహర్షిని సమీపించి ప్రార్థించారు. కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్బ్రూహి మమ ప్రభో. మహర్షి, గురుదేవ, జ్ఞానం ఎలా లభిస్తుంది, ముక్తి ఎలా సిద్ధిస్తుంది, అలాగే ఈ ముక్తికి కావలసినటువంటి వైరాగ్యం ఎలా సంప్రాప్తమవుతుంది, దయచేసి ఇవి నాకు బోధించవలసింది అని జనకుడు ప్రార్థించాడు అష్టావక్ర మహర్షిని. అష్టావక్ర మహర్షి సమాధానం చెప్తున్నారు. ముక్తిమిచ్ఛసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవదయా తోష సత్యం పీయూషవద్భజ. నాయనా జనక, ముక్తి కావాలనుకుంటే విషయాన్ విషవత్యజ, విషయవాంఛలను విషయసుఖములను విషము వలె త్యజించు. క్షమ, ఆర్జవ, దయా, తోష, సత్యం పీయూషవద్భజ. ఓరిమి, రుజుమార్గ ప్రవర్తన, దయ, సత్యము, సంతోషము
అనే లక్షణములను అమృతము వలె సేవించు అని చెప్పారు. ఈ ఒక్క శ్లోకంలోనే మోక్ష సాధనకు కావలసినటువంటి సాధన సంపత్తి అంతా వివరించేశారు అష్టావక్రులు. ఇంకా ఈ గ్రంథంలో ముందెక్కడా ఈ విధమైనటువంటి బోధ మనకి కనిపించదు. ఈ విషయాన్ విషవత్యజ అనే అంశాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి జ్ఞానబోధ ప్రారంభించగానే 2వ అధ్యాయంలోనే స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెబుతూ చాలా ప్రాధాన్యత ఇచ్చి ఈ అంశానికి బోధించినారు. స్వామి ఏం చెప్పారు? జగద్గురు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, అన్ని కోరికలు నిశ్శేషంగా, ప్రజహాతి నిశ్శేషంగా వదిలివేసి ఆత్మన్యేవాత్మనా తుష్టః, నీ ఆత్మయందే ఆత్మనిష్టలో తృప్తిగా ఉన్నచో స్థితప్రజ్ఞుడు అనబడదు. అంటే విషయవాంఛలను త్యజించాలి అని బోధించారు. మళ్ళీ ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాల్లోనే మళ్ళీ ఇంకోసారి చెప్పారు పరమాత్మ. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. అర్జున, విహాయ కామాన్యః సర్వాన్, అన్ని కోరికలు, అన్ని విషయ వాంఛలు విహాయ వదిలిపెట్టి, పుమాం చరతి నిస్పృహః, ఎవరైతే నిస్పృహతో, నిర్మమో నిరహంకారః, అహంకార మమకారములు లేక జీవించునో స శాంతిమధిగచ్చతి, వాడు శాంతిని పొందుతాడు. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు బోధించినటువంటి 2వ శ్లోకం. న పృథ్వీ న జలం నాగ్నిర్న వా వాయుర్జౌ న వా భవాన్ యేషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. రాజా, నీవు పంచభూతములలో ఏదియును కావు. అంటే నీవు పాంచభౌతికమైన దేహము కాదు. పంచభూతాత్మకమైన జగత్తుకు ఈ పాంచభౌతిక దేహానికి కూడా నీవు సాక్షివి మాత్రమే. ఏషాం సాక్షిణం ఆత్మానం చిద్రూపం. అంతేగాక నీవు చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపము. ముక్తి కొరకు నీవు ఈ పరమసత్యాన్ని తెలుసుకోవాలి. విద్ధి ముక్తయే. రాజా, నీవు పాంచభౌతికమైన నిత్యం మార్పు చెందేటువంటి నశ్వరమైనటువంటి దేహము కాదు. సాక్షి మరియు చైతన్యవంతమైన ఆత్మస్వరూపుడవు. జడమగు దేహము కాదు. ఈ విధంగా తన 2వ శ్లోకంలోనే అష్టావక్రుడు జనక మహర్షికి తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశిస్తున్నారు. సమర్థుడైనటువంటి సద్గురువు అష్టావక్ర మహర్షి. అలాగే అన్ని విధాల ఉత్తమాధికారి అయినటువంటి శిష్యుడు జనక మహారాజు. అందువలననే అష్టావక్ర మహర్షి జనకుడికి ఇతర సాధనలు గాని, యోగములు గాని, మంత్రోపదేశము గాని కాకుండా ఏకాయికిన డైరెక్ట్గా తత్వమసి అనే మహావాక్యాన్ని ఉపదేశం చేసినారు.
ఇక్కడ గురువు బోధించినటువంటి ఈ శ్లోకాన్ని అధ్యయనం చేశాం. ఆదిశంకర్లు రాసినటువంటి దశశ్లోకిలో శిష్యుడు తన స్వరూపాన్ని ప్రకటించే విధంగా ఆదిశంకర్లు ఆ 10 శ్లోకాలు చెప్పారు. ఇందులో మొదటిది, న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్త్యైక సిద్ధః తదేకోవశిష్టః శివః కేవలోహం. ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మానుభవం పొందినటువంటి జిజ్ఞాసు, నేను పంచభూతములలో ఏదియును కాదు, వాటి సమూహమైన పాంచభౌతిక దేహమును కూడా కాదు. ఎందువలననగా అవి నిత్య సత్యము కాదు. నేను సుషుప్తిలో కూడా అన్యమైనదేదీ లేకపోయినప్పటికీ నిలిచి ఉండే కేవల శివస్వరూపుడను, కేవల బ్రహ్మమును. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. అష్టావకర గీత జనకుడికి, జనక మహర్షికి ఉపదేశించినటువంటి తరువాతి శ్లోకం. యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి. ఓ రాజా, నీవు దేహం వేరు, ఆత్మ వేరు, దేహం అస్థిరం, ఆత్మ సుస్థిరం అని తెలుసుకుని ఆత్మపీఠంపై విశ్రమించావంటే ఇప్పుడే తక్షణమే సుఖం లభిస్తుంది, బంధాలు తెగిపోతాయి, శాంతి లభిస్తుంది అని అష్టావకరులు బోధిస్తున్నారు. సామాన్యంగా మానవులందరూ సుఖమే కోరుకుంటారు. సుఖం మే సర్వదా భూయాత్ దుఃఖం మా భూత్ కథాచన ఇతీచ్ఛా సర్వసామాన్య జ్ఞానాదేవ తచ్చిద్యతే. అందరూ సుఖమే కోరుకుంటారు, దుఃఖం ఎప్పుడూ రాకూడదనుకుంటారు. ఇది సంభవమే. ఎప్పుడు? జ్ఞానాదేవ తత్సిద్ధ్యతే. కేవలం అజ్ఞానం నివృత్తి వలననే, దేహాత్మభావ నివృత్తి వలననే, ఆత్మజ్ఞాన సిద్ధి వలననే ఈ సర్వదా సుఖం అనేటువంటి, శాంతి అనేటువంటిది లభిస్తుంది. అటువంటి ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలగాలంటే ఏకైక మార్గము ఆత్మజ్ఞానము, అంటే స్వరూప జ్ఞానము. దేహమే నేననే దేహ తాదాత్మ్యతనే అజ్ఞాన నివృత్తి. అదే ఈ శ్లోకం ద్వారా అష్టావక్ర మహర్షి జనకుడికి ఉపదేశిస్తున్నాడు. యోగ వాసిష్టంలో కూడా వశిష్ఠుల వారు శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశించారు. ఏమని? న మోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం. రామచంద్ర, మోక్షమనేది భూమిలోనూ ఆకాశంలోనూ పాతాళంలోనూ లేదు. నిర్మల చిత్తంలో కలిగే అపరోక్ష జ్ఞానమే మోక్షము. ఇంకా మనం నిరంతరం వేదవాణి వింటూ ఉంటాం. మహాన్యాసంలో, అభిషేకం, శివాభిషేకం సందర్భంలో దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైనటువంటి పరమాత్మ. అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని త్యజించి సోహం, ఆ పరమాత్మయే అనే నేను అనే భావనతో జ్ఞాన సముపార్జన చేసి ఆత్మసాక్షాత్కారం పొందవలెను. భగవద్గీతలో కూడా
జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానం యొక్క విశిష్టత అనేక మార్లు బోధించారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచరేణాధిగచ్చతి. శ్రద్ధ గలవానికి అంటే గురువాక్యం యందు శాస్త్రవాక్యం యందు అచంచలమైన శ్రద్ధ గలవానికి, తత్పరత ఆ తపన అజిజ్ఞాస గలవానికి, సంయతేంద్రియ ఇంద్రియ నిగ్రహం కలిగిన వానికి లభతే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం, ఆ జ్ఞానం లభించిన తర్వాత ఆ పరమశాంతి అచరేణాధిగచ్చతి, వెంటనే లభిస్తుంది అని గీతాచార్యులు కూడా నొక్కి ఒక్కాణించినారు. అయితే ఈ జ్ఞానం ఉత్తమాధికారికి అంటే ఎవరు సాధన చతుష్టయ సంపత్తి, వివేకము, వైరాగ్యము, సమాజ షట్క సంపత్తి, ముముక్షుత్వం వంటి లక్షణాలు సమృద్ధిగా ఉండి ఈశ్వరానుగ్రహము వలన పరిపూర్ణ చిత్తశుద్ధి పొందిన వానికి సకృత్ శ్రవణ మాత్రేణ ఒకసారి గురువు ఉపదేశించి తను శ్రవణం చేయగానే నీవు దేహము కాదు, చైతన్యవంతమైన నాశరహితమైన ఆత్మస్వరూపము అని చెప్పగానే వానికి జ్ఞానోదయం అయిపోతుంది. హృదయ గ్రంథి భేదనం అయిపోతుంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా, సర్వ సంశయములు తొలగిపోతాయి. ఇక్కడ అటువంటి ఉత్తమాధికారి కాబట్టే జనకుడికి అదే స్థాయిలో అష్టావక్రులు ఉపదేశిస్తున్నారు. ఆ అధికారిత్వానికి తగినట్టుగా జనకుడు కూడా ఆ ఆత్మానుభూతి పొందుతున్నాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఉత్తమాధికారులకి వెంటనే దేహభావాన్ని త్యజించటం, ఆత్మనిష్ట పొందటం అనేది జరుగుతుంది. మరి మిగతా వారి సంగతి, మధ్యమాధికారులు, మందాధికారులు అనే ప్రశ్న మనకు ఉదయిస్తుంది. జ్ఞాన మార్గం అనుసరించే సాధకులకి అందులో ఉన్నటువంటి మధ్యమాధికారులు, మందాధికారులకు లభిస్తున్నటువంటి సాధన, ఏకైక సాధనా మార్గము సత్సంగము, శ్రవణ మనన నిధిధ్యాసలు. ఆత్మజ్ఞాని అయినటువంటి ఒక సద్గురువుని ఆశ్రయించి వారి సాంగత్యంలో, వారి సన్నిధిలో శ్రవణ మనన నిధిధ్యాసలు చేయవలెను. జ్ఞాన మార్గంలో అదే ప్రధానమైన సాధన. మన బ్రహ్మం అమ్మగారు చిన్నతనంలోనే స్వామి శివానంద ఫోటోల నుంచి తేజస్సు తనలో ప్రవేశించటం, నేను దేహాన్ని కాదు చైతన్యవంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం కలగటం, ఆ చైతన్యం సర్వత్రా వ్యాపించి నేను మాత్రమే కాదు సర్వము బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవది లేదు అనేటువంటి బ్రహ్మానుభూతి కలగటం జరిగింది. అలాగే భగవాన్ రమణులకు కూడా 17వ ఏటనే మరణ అనుభవం లాంటి అనుభవం కలిగి, నేను నశించేటువంటి పాంచభౌతిక దేహాన్ని కాదు, నిత్య సత్యమైనటువంటి ఆత్మచైతన్యమును అనే అనుభూతి కలిగింది. అటువంటి ఇంకా ఎంతోమంది మహాత్ములు ఉంటారు. ఆ పరమాత్మయే జిజ్ఞాసువుల యొక్క ప్రయోజనార్థం సద్గురువుగా ఆవిర్భవించి ఆ జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు. అటువంటి సద్గురువును ఆశ్రయించి శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా సాధకుడు ఆత్మజ్ఞాన సింధి బడయవలయును. ఒకవేళ అలా శ్రద్ధగా విన్నప్పటికీ ఆ జ్ఞానబోధ అర్థం కావట్లేదను,
దానిలో అచంచమైన విశ్వాసం కలగట్లేదనో అనే ఇబ్బంది కలిగిన వారికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనేక ఉపాయాలు బోధించినారు. నిష్కామ కర్మయోగం, కర్తృత్వ భావన లేకుండా ఈశ్వర ప్రీతి కొరకు ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం ద్వారా ఎలా చిత్తశుద్ధి పొందవచ్చో, జ్ఞాన సముపార్జనకి కావలసిన అర్హత సంపాదించుకోవచ్చో భగవద్గీతలో అనేక చోట్ల వివరించినారు. సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుడికి కావలసిన లక్షణాలు వివరించారు. భక్తి యోగంలో భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు బోధించారు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జ్ఞాన మార్గానికి కావలసినటువంటి లక్షణాలు వివరించారు. గుణత్రయ విభాగ యోగంలో గుణాతీతుడు కావాలంటే ఉండవలసిన లక్షణాలు బోధించారు. గీతా అధ్యయనం చేస్తూ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుని సాధన చేస్తూ ఉంటే తప్పక చిత్తశుద్ధి కలిగి ఈశ్వరానుగ్రహానికి పాత్రుడయి ఆ జ్ఞాన మార్గానికి కావలసిన అర్హత సంపాదించుకుంటాడు సాధకుడు. అమ్మో, ఇన్ని లక్షణాలు మనం పెంపొందించుకోవాలా, ఇంత సాధన చేయాలా అని పడవలసిన పని లేదు. ఏ ఒక్క లక్షణాన్ని, ఏ ఒక్క సూత్రాన్ని మనం జగద్గురువు బోధించినటువంటి ఏ ఒక్క సూత్రాన్ని మనం ఆచరించినా మనం తరించే అవకాశం ఉంది. పరమాత్మే చెప్పినారు జగద్గురు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయేతే మహతో భయాత్. ఈ ధర్మాన్ని, ఈ ఆధ్యాత్మిక ధర్మాన్ని స్వల్పంగా ఆచరించినా నీవు మహాభయం నుంచి కాపాడబడతావు. ఉదాహరణకు భక్తికి కావాల్సిన లక్షణాలు అద్వేష్ట సర్వభూతానాం అన్నారు. ఎవరిని ద్వేషించకుండా ఉండటం. ఇంకో చోట నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు, ఇష్టము జరిగినా సమచిత్తంతో ఉండటం. ఇలాంటిది ఏ ఒక్క ప్రాక్టికల్ సూత్రం తీసుకుని ఆచరించినా మనం ధన్యులమవుతాము. ఇందులో ఇంకా అనుమానం లేకుండా వాగ్దానం కూడా చేశాడు పరమాత్మ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే ఆత్మజ్ఞానం లేక బ్రహ్మజ్ఞానం యందు ప్రీతితో తపనతో సాధన చేస్తూ ఉంటారో వారికి అవసరమైన వివేకాన్ని, బుద్ధి విశేషాన్ని, ఆ మహావాక్యాలని అర్థం చేసుకుని ఆత్మనిష్టలో ఉండే సామర్థ్యాన్ని నేను అనుగ్రహిస్తాను. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. బ్రహ్మార్పణం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. అష్టావక్ర మహర్షి జనకుడికి బోధించినటువంటి తర్వాత శ్లోకం. నత్వం విప్రాదికో వర్ణః నాశ్రమీ నాక్షగోచరః అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీ భవ. ఓ రాజా, నీవు బ్రాహ్మణాది జాతికి కాని బ్రహ్మచర్యాది ఆశ్రమములకు గాని సంబంధించిన వాడవు కావు. ఇంద్రియ అగోచరుడవు. నీవు అన్నిటికీ సాక్షివి, అసంగుడవు, ఆకారరహితుడవు అని తెలుసుకుని సుఖంబుండుము. విప్రాద వర్ణములు, బ్రహ్మచర్యాది ఆశ్రమములు అన్నీను దేహధర్మములు, దేహానికి సంబంధించినవి. ఆత్మకు అంటే నీకు సంబంధించినవి కాదు. నీవు ఇంద్రియ గోచరుడవు కాదు, అంటే దృశ్యము కాదు. నీవు సర్వదా ద్రష్టవు. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ తౌ పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాదితి వేదాంతడిండిమః. దృగ్బ్రహ్మము, దృశ్యము మాయా. దృశ్యము మాయా అంటే బ్రహ్మము కంటే మాయా అనేది వేరొకటి భిన్నముగా ఉన్నదని కాదు. అజ్ఞానము వలన దేహము, జగత్తు దృశ్యములుగా కనిపించుతున్నవి. జగత్తు సత్యమన్నట్లు తోచుతున్నది. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. ఆ దృష్టి జ్ఞానమయం అయితే జగత్తు, దేహము మొత్తము ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నట్లు
సర్వము బ్రహ్మమే అన్న అనుభవము కలుగును. నానోపాధివశాదేవ జాతి నామాశ్రమాదయ ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాదిభేదవత్ అని ఆత్మబోధలో ఆదిశంకర్లు బోధించినారు. పాత్ర యొక్క రంగు, ఆ భూమికి సంబంధించినటువంటి రుచి, లేదా ఆ జలములో వేసినటువంటి ద్రవ్యాల వలన కలిగే రుచి, పాత్ర యొక్క రంగు ఎలా జలమునకు ఆపాదించబడుతున్నాయో అలాగే చైతన్య స్వరూపమైన ఆత్మకు ఉపాధి అయినటువంటి దేహధర్మములు ఆపోదించబడరాదు. దేహానికి షడ్భావ వికారాలుంటాయి. జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట. ఆత్మకు ఇలాంటి వికారములు లేవు. అసంగము, నిరాకారము. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినారు. ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటం ఉండదు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము. శరీరము నశించినా ఆత్మ నశించదు. అలాగే ఆత్మ అసంగము. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రా అవస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ సూక్ష్మముగుట వలన దేనిచేత ఇట్లు అంటబడకుండా సంగము లేకుండా ఉంటుందో ఆత్మ కూడా అదేవిధంగా అత్యంత సూక్ష్మముగుట వలన దేహముతో సహా సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ శరీరము యొక్క గుణధర్మములచే అంటబడదు. ఇట్లు ఆత్మతత్వం తెలుసుకుని సుఖముగా నుండము అని అష్టావక్రుడు బోధించుచున్నాడు. ఇంతకు ముందు శ్లోకంలో అష్టావక్రులు ఇది దేహం పృథక్కృత్య అంటూ నువ్వు దేహమును వేరు చేసి ఆత్మపీఠముపై స్థిరముగా విశ్రమించినచో ఇప్పుడే ఈ క్షణమే బంధ విముక్తి అని బోధించినారు. ప్రస్తుత శ్లోకంలో శావక మహర్షి దేహమును వేరు చేసే ఉపాయం చెప్పుచున్నారు. దేహము వేరు చేయాలంటే కఠినమైనటువంటి సాధనలు, హఠయోగ సాధన చేసి సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసి అప్పుడు దేహాన్ని వేరుగా చూడాలి అన్నంత అవసరం లేదు. సులభమైనటువంటి ఉపాయాలు అష్టావక్రులు బోధిస్తున్నారు. దేహ లక్షణాలు, ఆత్మ లక్షణాలు విడివిడిగా వివరించారు మహర్షి శ్లోకంలో. బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్యాది ఆశ్రమములు దేహమునకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కాదు అని చెప్పారు. ఆత్మలక్షణాలు ఏం చెప్పారు? అసంగము, నిరాకారము, నాక్షగోచర, ఇంద్రియగోచరము కాదు, విశ్వసాక్షి అంటే ఎప్పుడు ద్రష్టయే, దృశ్యము కాదు. ఇలా ఈ విధంగా పైన చెప్పబడిన దేహ లక్షణాలు ఆత్మకు ఆరోపించకుండా ఉండటమే దేహమును వేరు చేయుట. బ్రాహ్మణాది వర్ణములు నాకు సంబంధించినవి కాదు, బ్రహ్మచర్యాది ఆశ్రమములు నాకు సంబంధించినవి కాదు. అలాగే స్త్రీ, పురుషుడు, పొడుగు, పొట్టి, మంచివాడు, చెడ్డవాడు, ఉన్నవాడు, లేనివాడు, తెల్లటివాడు, నల్లటివాడు, జ్ఞాని, అజ్ఞాని, వృద్ధుడు, రోగిష్టి, ఇలాంటివన్నీ కూడా దేహానికి సంబంధించినవియే గాని ఆత్మకు సంబంధించినవి కాదు, నీకు సంబంధించినవి కాదు, నీ స్వరూపమునకు సంబంధించినవి కాదు. ఇలా చెప్పబడినటువంటి దేహ లక్షణాలు ఆత్మకు ఆరోపించకుండా
ఆత్మ లక్షణాలు మరిచిపోకుండా ఉండటమే దేహమును వేరుగా చూచుట అనే బోధ మనకి ఈ శ్లోకం ద్వారా అందించబడినది. మలయాళ స్వామివారి మాటల్లో చెప్పాలంటే ఆత్మభావం అస్తమించకుండా దేహభావం ఉదయించకుండా చూచుకునుటయే మోక్షము, బ్రహ్మార్పణం. ఈ భావాన్నే మన బ్రహ్మం అమ్మగారు పదే పదే మనకి సత్సంగంలో ఉపదేశిస్తూ ఉంటారు. సర్వం నేనే, సకలం నేనే, నేను తప్ప రెండవది లేదు అని తన బ్రాహ్మీ స్థితిని మనకి వ్యక్తం చేసి మనము పొందవలసిన స్థితి కూడా మనకి వివరిస్తూ ఉంటారు. ఈ శ్లోక సారాంశం ఏమిటంటే, నీకు ద్వైతానుభవం ఉన్నంతకాలం నీవు బంధంలో ఉన్నట్టే. నీకంటే అన్యమైనదేదీ లేని అద్వైత ఆత్మానుభూతి వలననే బంధ విముక్తి. అది నువ్వు అయ్యే ఉన్నా, ముక్తుడు సర్వదా ముక్తుడివే అయి ఉన్నావు. భేద దర్శనం వలన బంధాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అభేద దర్శనం జ్ఞానం అని స్కందోపనిషత్తు చెబుతున్నది. అట్లాగే ఈ ఏకత్వాన్ని ప్రతిపాదించే శ్లోకాలు మనకి భగవద్గీతలో అనేకం కనిపిస్తాయి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అర్జున, తన ఆత్మను సర్వభూతములలోనూ సర్వభూతములను తన ఆత్మలోనూ దర్శిస్తూ సర్వత్ర సమదృష్టి కలవాడే బ్రహ్మమును దర్శించిన వాడుగును, యోగయుక్తుడనబడును. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. అర్జున, సర్వభూతాలలో నన్ను దర్శిస్తూ నాలో సర్వభూతాలను చూచేవానికి నేను ఎన్నడూ అదృశ్యుడును కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు. అంటే అంతయు బ్రహ్మమే అనే పరోక్షానుభూతిలోనే అతడు నిరంతరం ఉంటాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకస్త్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఎవరు సర్వభూతములలో స్థితుడునై అనేకత్వముగా కనిపిస్తున్న నన్ను ఏకత్వభావంతో భజిస్తాడో అట్టివాడు ఎట్టి స్థితిలోనున్నను నాయందే ప్రతిష్ఠితుడవుతాడు. యదా భూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడైతే వేర్వేరుగా అనేకత్వంగా గోచరిస్తున్న ప్రాణులన్నీయునో ఒకే పరమాత్మ యందు స్థితమైన వానిగా మరియు ఆ పరమాత్మ యొక్క వ్యాపకత్వంగా దర్శిస్తాడో ఆ క్షణమందే సచ్చిదానంద ఘన బ్రహ్మను పొందును. అంటే అలాగాక అనేకత్వాన్ని చూచేవాడు బంధములోనే ఉంటాడు. యస్మిన్ సర్వాణి భూతాని, ఈశావాస్యోపనిషత్తులో మంత్రం, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్చితః. ఎవరైతే సకల జీవులను తన ఆత్మవత్తుగా దర్శిస్తాడో అతడికి ఆ ఏకత్వ దృష్టి వలన శోకమోహములు తొలగను. అంటే ఏకత్వ దృష్టి లేనివానికి శోకమోహములు అంటే బంధము తప్పదు. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. అష్టావక్రుల వారు చెప్పినటువంటి తర్వాత శ్లోకం, అహం కర్త్యేత్యహం మానమః కృష్ణాహి దంశితః నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీభవ. ఓ జనకరాజా, నీవు నేను కర్తను అనడి అహంకారయుతమైన భయంకర కాలసర్పము చేత కాటువేయబడినావు. నేను కర్తనుగాను అనడి విశ్వాసామృతమును త్రావి సుఖంబుండుమో. కర్మయోగం అంటే జ్ఞానవంతంగా కర్మలు చేయుట. ఇందులో ప్రధానమైన సూత్రం
నేను చేస్తున్నాను, నేను కర్తను అనే భావన లేకుండా ఉండుట. దీనికి అనుబంధమైన అంశం ప్రతిఫలం మీద ఆశ లేకుండా ఉండటం. నేను కర్తను కాదు అనే దానిలోనే, అనే భావంలోనే ప్రతిఫలాపేక్ష రాహిత్యం అంతర్లీనంగా ఉంటుంది. ఎవరైనా నేను చేస్తున్నాను అనుకున్నప్పుడే కదా నాకు ఈ ప్రతిఫలం రావాలి అనే ఆలోచన, ఆశ ఉండేది. అందుకని అష్టావక్రుల వారు కర్తృత్వ భావన రాహిత్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చి కర్తృత్వ భావాన్ని ఏకంగా అహంకారమనబడే మహాకాల సర్పం చేత కాటు వేయబడినంత తీవ్రంగా పరిగణించినారు. గీతాచార్యులు కూడా అనేక మార్లు భగవద్గీతలో ఈ కర్తవ్యత భావ రాహిత్యం గురించి, కర్తృత్వ భావన రాహిత్యం గురించి అనేక మార్లు ఉపదేశించినారు. ఇక్కడ అష్టావక్రులు జనకుడికి ప్రారంభంలోనే ఈ కర్తృత్వ భావన రాహిత్యం గురించి బోధించినట్టు శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాంఖ్యయోగంలోనే ఆత్మజ్ఞానం గురించి చెప్పిన వెంటనే ఈ సూత్రం గురించి, ఈ కర్మయోగ సూత్రం గురించి అర్జునుడికి బోధించారు. కర్మణ్యేవాధికారస్తి మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అన్నారు. మా కర్మఫల హేతుర్భూ, కర్మఫలమునకు నీవు హేతువు కారాదు. అంటే నేను చేయుట వలన ఈ ఫలితము రావాలి, ఈ ఫలితం వచ్చినది అని కర్తృత్వ భావన, అది పనికిరాదు అని చెప్పారు. తర్వాత కర్మయోగంలో ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అర్జున, నిజానికి కర్మలన్నయూ ప్రకృతి సంబంధిత గుణముల ద్వారా చేయబడుచుండగా అహంకార మోహితుడైన అజ్ఞాని నేను కర్తను అని తలంచును. అంటే ఇక్కడ ప్రకృతి అంటే మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రకృతి గురించి వివరం జ్ఞాన విజ్ఞాన యోగంలో పరమాత్మ చెప్పినారు. అపరాప్రకృతి, పరాప్రకృతి అని రెండు విధాలుగా ఉందని, భూమిరాపో అనలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ ఎనిమిది అంగములు నా అపరాప్రకృతి అనబడతాయి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం ఇవ భూతాం మహాబాహు ఏ యదం ధార్యతే జగత్. ఏ అపరా ప్రకృతి కంటే భిన్నమైనది నా పరాప్రకృతి. చైతన్యవంతమైన నా పరాప్రకృతి చేతనే ఈ జగత్తు ధరించబడుతున్నది. కాబట్టి చైతన్యవంతమైన ఈ పరాప్రకృతిలో, అంటే పరమాత్మలో, అంటే ఆత్మలో, ఆత్మకి సంబంధించినంత వరకు కర్త, కర్మ, క్రియ అనేవి లేవు. ఈ గుణములు, కర్మలు అన్నీ కూడా ఈ అపరాప్రకృతిలో వలననే సంభవించును. కాబట్టి నీవు కర్తవు కాదు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. ఏకో విశుద్ధబోధోహం ఇది నిశ్చయవన్నినా ప్రజ్వాల్య అజ్ఞానగహనం పితశోకః సుఖీ భవ. అష్టావక్రులు బోధిస్తున్నారు. జనకరాజా, నేను అద్వితీయుడను మరియు దోషరహితమైన జ్ఞానమును అన్నడి నిశ్చితమగు అగ్నిచేత అజ్ఞానమనడి అరణ్యమును తగులబెట్టి శోకమును విడనాడి సుఖంబుండుమో. జ్ఞానమును సాధారణంగా వెలుగుతోనూ దీపముతోనూ పోలుస్తూ ఉంటారు. ఇక్కడ అష్టావక్రులు
అగ్నితో పోలుస్తున్నారు. ఆ అగ్నితో అజ్ఞానమనే అడవిని దహించివేయాలని అష్టావక్రులు ఈ శ్లోకంలో సూచించుచున్నారు. ఇదే విధంగా జ్ఞానం యొక్క ప్రభావాన్ని వ్యక్తం చేసే శ్లోకాలు మనకి భగవద్గీతలో కూడా ఉన్నాయి. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, ఏ విధంగా ప్రజ్వలించుతున్న అగ్ని సమిధలను భస్మము చేయునో జ్ఞానమును అగ్ని కర్మలన్నింటినీ భస్మము చేయును. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగమాత్తిష్ఠోత్తిష్ఠ భారత. అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన సంశయమును జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి యోగస్థితుడవు కమ్ము, కర్తవ్య నిర్వహణ చేయుము. జ్ఞానేన తు తదజ్ఞానం యశాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అర్జున, ఎవరి యొక్క అజ్ఞానము తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోతుందో వారికి ఆ జ్ఞానము తేజోమయమైన సూర్యకాంతి వలె బ్రహ్మానుభూతిని ప్రకాశింపజేయును. ఈ విధమైనటువంటి శ్రావక్ర మహర్షి బోధ, జగద్గురు గీతాచార్యుల బోధల యొక్క సారాంశమేమంటే, అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క బోధ సాధకుడు గ్రహించి స్వీకరించి బ్రహ్మము తప్ప రెండవది లేదు అనే జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు అజ్ఞానం భస్మీపటలమైపోతుంది. ఇంకా అజ్ఞానాన్ని ప్రత్యేకం భస్మం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వెలుగున్న చోట చీకటి ఉండలేదు. అయితే ఇక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇది నిశ్చయవన్నినా అన్నారు అష్టావక్రులు. నిశ్చయ జ్ఞానం కలగాలి. సమాధి షట్క సంపత్తి సాధన చేసి అందులో చివరైనటువంటి శ్రద్ధా సమాధానము అవి చాలా ప్రధానం. వాక్యము యందు శాస్త్రవాక్యము యందు అచంచలమైనటువంటి శ్రద్ధ విశ్వాసంతో శ్రవణ మనన నిధిధ్యాసలు సత్సంగము ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ జ్ఞానబోధని స్వీకరించి అనుభవంలోకి తెచ్చుకుని నిశ్చయ జ్ఞానాన్ని పొందినప్పుడే ఆ జ్ఞానం వలన అజ్ఞానము తొలగిపోతుంది. ఆ శ్రద్ధతో అనుష్ఠించినటువంటి ఆ జ్ఞానం వలన సమాధానపడవలెను, సమాధానము సిద్ధించవలెను. అప్పుడు అజ్ఞానము తొలగి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి లభించును. విత శోక శోకము తొలగును, సుఖీభవ సుఖము లభించును. తరువాత శ్లోకం, ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జుసర్పవతు ఆనంద పరమానందం సబోధస్వం సుఖం చరా. జనకరాజా, ఎట్టి సద్గురువు బోధ వలన దృశ్య ప్రపంచమంతయు రజ్జువునందు సర్పభ్రాంతి వలె మాయాకల్పితమని తెలియనో, అట్టి బోధ స్వరూపముకు చిదాత్మను నేను, చైతన్య స్వరూపము నేను, సచ్చిదానంద స్వరూపము నేను అని తెలుసుకుని సుఖం ఉండుము. బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనే శంకరుల వాక్యమే మనకిక్కడ ద్యోతకమగుచున్నది. అజ్ఞాన దశలో జగత్తు సత్యమనుకున్నప్పుడు అనిపించినప్పుడు రాగద్వేషములు శోకమోహములు తప్పవు. సద్గురు బోధ వలన జగత్ మిథ్య అని తెలిసినప్పుడు ఆనందం పరమానందమే. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. తర్వాత శ్లోకం, ముక్తాభిమానీ ముక్తో భవతి బద్ధో బద్ధాభిమాన్యపి
కిం వదంతీహ సత్యేయం యామతి సా గతిర్భవేత్. జనకరాజా, ముక్తాభిమాని ముక్తుడవుతాడు అంటే నేను ముక్తుడను అనుకునేవాడు ముక్తుడే. బద్ధో బద్ధాభిమాన్యపి అంటే నాకు బంధమున్నది, నేను బద్ధుడను అనుకునేవాడు బద్ధుడే అవుతాడు. మతిని బట్టే గతి అనే ఉన్న లోకంలో ఉన్న లోకోక్తి ప్రసిద్ధమే కదా. ఇలాంటి మాటలే వశిష్ఠ మహర్షి కూడా ఒక చోట చెప్తారు యోగ వాసిష్టంలో. వారేమంటారంటే ఈ జ్ఞానం అనేది జ్ఞానికి అక్కర్లేదు, మూర్ఖుడికి అక్కర్లేదు. మధ్యలో ఉంటారే, నాకు అజ్ఞానం ఉంది, నేను బంధంలో ఉన్నాను, జ్ఞాన సముపార్జన ద్వారా ఈ అజ్ఞానాన్ని పారద్రోలి బంధ విముక్తుణ్ణి అవ్వాలి అనుకునేవాడికే ఈ సాధన, ఈ జ్ఞానం అవసరం అని. అలాగే ఇక్కడ అష్టావక్రులు ఏమంటున్నారంటే ముక్తుడిని అనుకునేవాడు ముక్తుడవుతాడు, బద్ధుడిని అనుకునేవాడు బద్ధుడవుతాడు అని. ఒక విధంగా చూస్తే బంధమోక్షములు రెండు అభిమాన కల్పితములే కదా. పారమార్థిక దృష్టితో చూస్తే ఉన్నది బ్రహ్మం ఒక్కటే. అనేక మంది జీవులు, అందులో కొందరు ముక్తులు కొందరు బద్ధులు అనేది వ్యావహారిక సత్యమే గాని పారమార్థిక సత్యము కాదు కదా. మాండూక్యోపనిషత్ కారికల్లో గౌడపాదుల వారు అంటున్నారు, న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న సాధక న ముముక్షుర్వైన ముక్త ఇత్యేష పరమార్థత. పారమార్థిక దృష్టితో చూస్తే సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ శ్లోకాన్ని ఆదిశంకరులు వివేక చూడామణులు కూడా ఉదాహరించారు. కాబట్టి బద్ధుడును అనుకున్న జీవుడు ఎలా ఉంటాడు? నేను బ్రాహ్మణుడను, లేక క్షత్రియుడను, తెలివిగలవాడను, ధనవంతుడను, ఇట్టి అభిమానములతో బంధింపబడతాడు. ముక్తుడును అనుకున్నవాడు నేను బ్రాహ్మణుడను కాదు, క్షత్రియుడను కాదు, ఇంకోటి కాదు, నేను శుద్ధుడను, బుద్ధుడను, నిరంజనుడను, నిరాకారుడను, నిర్వికల్పుడను అనే భావంలో ఉంటాడు. యద్భావం తద్భవతి అనే లోకోక్తి కూడా ఉన్నది కదా. రెండిటి అర్థము ఒకటే. అయితే మనకి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఈ లౌకికంలో ఈ యద్భావం తద్భవతి, మతిని బట్టే గతి బానే ఉంది, కానీ ఆధ్యాత్మికం కూడా ఇవి సత్యమేనా అని అనుమానం వస్తుంది. అది సత్యమే అని అష్టావక్రులు చెబుతున్నారు. దానికి శాస్త్ర ప్రమాణం కూడా మనకి కనిపిస్తూ ఉన్నది భగవద్గీతలో. గీతాచార్యులు కృష్ణ పరమాత్మ అంటున్నారు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం య ప్రయాది సమద్భావం యాది నాశ్చత్ర సంశయః. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. మరణకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉండుట వలన అదే స్థితిని పొందును. కాబట్టి నిరంతరం అదే ధ్యాసలో ఉన్నప్పుడు మరణకాలంలో కూడా అదే ధ్యాసలో ఉంటాడు. కాబట్టి అదే స్థితిని పొందుతున్నాడు. పరమాత్మ స్మరణలో ఉంటే పరమాత్మనే పొందుతున్నాడు. కాబట్టి నిరంతరం నేను ముక్తుడను అనే భావనలో ఉన్నవాడు ముక్తుడెందుకు కాడు, అవుతాడు అనే అష్టావక్రులు బోధిస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, మరి నేను ముక్తుడును అనుకోవాలా, బద్ధుడును అనుకోవాలా? ఈ అష్టావక్రుడు చెప్పిన సూత్రాన్ని మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి? నేను ముక్తుడును అనుకోవడానికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి.
ఈ పరిస్థితికి సమాధానం మనకి భగవద్గీతలో ఉంది. భగవానుడు గీతలో హెచ్చరికలు చేసినాడు. ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయేత్. అర్జున, మనిషి మానవ జన్మ ఎత్తిన తరువాత తనను తాను ఉద్ధరించుకొనవలెను, బ్రహ్మజ్ఞానము పొందవలెను. నాత్మానమవసాదయేత్, తన ఆత్మను పతనము చేసుకొనరాదు, పతనావస్థను కొని తెచ్చుకొనరాదు. అంటే తన ఆత్మను జీవునిగా మనిషిగా తలంచి జీవించరాదు. 13వ అధ్యాయంలో సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. అర్జున, సర్వభూతముల యందు సమభావముతో నిండియున్న ఈశ్వరుని సర్వత్ర సమభావముతో చూసిన పురుషుడు, అంటే సర్వము బ్రహ్మమే, రెండవది లేదు అని తెలుసుకున్నవాడు మాత్రమే ఆత్మను హింసించుకోనివాడు అవుతాడు, మోక్షరూపమైన పరమగతిని పొందుతాడు. తతో యాతి పరాం గతిం. అట్లుగాక దేహాత్మ బుద్ధితో నేను దేహమును అని జీవించువాడు ఆత్మను హింసించినవాడే అవుతాడు. ఇంకో చోటు కూడా పెద్దలు ఏం చెప్పారంటే, దేహాభిమానాద్యత్ పాపం న తద్గోవధకోటిభిః ప్రాయశ్చిత్తాద్భవే చుద్ధిర్నృణాం గోవధకారిణాం. మానవునకు దేహాత్మ బుద్ధి వలన కలిగినంత పాపము కోటి గోవులను చంపినను కలుగదు. ఎందువలననగా గోవధ చేసినటువంటి వాడు శుద్ధుడగుటకు శాస్త్రము ప్రాయశ్చిత్తము నిర్దేశించినది. దేహాభిమానం వలన కలిగే పాపానికి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకుని మన బ్రహ్మం అమ్మ నిరంతరం చేస్తున్నటువంటి ఉపదేశం సర్వము నేనే, సకలం నేనే, నేను తప్ప రెండవది లేదు, ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టే ఉండండి అని బోధిస్తూ ఉంటారు. ఆ మహావాక్యాల్ని, ఆ మహోపదేశాన్ని స్వీకరించి కృతార్థులమయ్యదముగాక. బ్రహ్మార్పణం.